హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్ సంధ్య హోమ్ ఫుడ్స్లో ఈరోజు చింతపండు పులిహోర ప్రిపరేషన్ చూద్దామండి. నిన్న ప్రిపరేషన్ కోసం పులిహోర పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఈరోజు పులిహోర కలిపేసుకుందామండి. ఒక ముక్కుడు పెట్టేసుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొన్ని శనగపప్పు, మినపప్పు, కాజు, పల్లీలు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. దానికి సరిపడా కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లి దంచుకొని వేసేసుకోవాలి. కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఈ క్వాంటిటీకి సరిపడా నేను ఒక 2 గ్లాస్ ఫుల్ వాటర్ గ్లాస్ 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ముందుగా ఉడికిచ్చి పెట్టేసుకున్నాను. రైస్ చల్లగా చేసేసుకొని ఓన్లీ రైస్కి సరిపడనే సాల్ట్ యూస్ చేయాలి. ఆల్రెడీ పులిహోర పేస్ట్లో సాల్ట్ ఉంటుంది. దీంట్లో కొంచెం నువ్వుల పొడి, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు అన్నీ వేసేసుకోవాలి. దీనికి ఒక ఫుల్ కప్ ఆఫ్ పులిహోర పేస్ట్ పడుతుంది. మంచిగా ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్తో కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం పైన రైస్ని చేత్తో కిందికి మీదికంటూ పైన కలపాలి. ఎక్కువ గట్టిగా కలిపితే అన్నం మెత్తగా అయిపోతుంది. దీనికి 1:2 ప్రకారం వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని రైస్ మంచిగా ఉడికిచ్చేసుకోవాలి పులిహోర కోసం. రైస్ పొడిలాడుతుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఈ పులిహోర పేస్ట్ నిన్న చెప్పిన 2 months 3 months ఉంటుంది అన్నాను కదా, అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండాలి, మనకి అప్పుడే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మధ్యలో ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. మా కొత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.